నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. విద్యార్థుల ఆందోళనతో కేంద్రం దిగొచ్చింది. నీట్ పేపర్ లీక్ కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి పంపించారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ ఎక్స్లో సుదీర్ఘమైన పోస్టు చేశారు. యువత ఆకాంక్షల్ని తాను గౌరవిస్తున్నానని తెలిపారు. తన రాజీనామా లేఖలో ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత 10 రోజులుగా చోటు చేసుకున్న వరుస పరిణామాలు తనను తీవ్రంగా బాధించాయన్నారు. ఇది తన వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదని, వ్యక్తిగత భేషజాలకు తాను వెళ్లట్లేదంటూ స్పష్టం చేశారు. యువశక్తే ఈ దేశానికి అసలైన శక్తి అని, యువత తమ చదువుపై ఎక్కువ సమయం దృష్టి సారించాలని సూచించారు. దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదని యువతకు పిలుపునిచ్చారు. యువత భవిష్యత్తు కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నానంటూ ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. దేశ సేవకే తన అత్యున్నత ప్రాధాన్యత అంటూ పేర్కొన్నారు. తనకు కేంద్ర మంత్రి పదవిచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు పేపర్ లీకేజ్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. నీట్ పేపర్ లీకేజ్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ₹1,00,00,000 పరిహారం ఇవ్వాలని, విద్యార్థులపై నమోదైన కేసులు ఎత్తివేయాలంటూ వారు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఆందోళనకారులు 2 దఫాలుగా చర్చలు జరిపారు. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు ₹1,00,00,000 పరిహారం, విద్యార్థులపై నమోదైన కేసుల ఎత్తివేతకు కేంద్రం అంగీకరించినట్లు సమాచారం. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు మాత్రం కేంద్రం తొలుత అంగీకరించలేదు. శుక్రవారం జరిగిన చర్చల్లో రాజీనామా అంశంపై శనివారం జరిగే చర్చల్లో స్పందిస్తామంటూ కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేందర్ సింగ్ తెలిపారు. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ ఉద్యమాన్ని ఆపేది లేదంటూ ఆందోళనకారులు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో శనివారం మరోసారి చర్చలు జరగాల్సిండగా అంతకుముందే ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా మరోసారి హాట్ టాపిక్ గా మారింది. విద్యార్థుల ఆందోళనకు కేంద్రం ఎలాంటి పరిష్కారం చూపనుంది? నీట్ పరీక్షపై తదుపరి నిర్ణయం ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.